Good evening, children. Today's our topic organized and unorganized sector employment in India. Children, ఈ లెసన్ వచ్చేసి మనందరికీ తెలుసు కదా. ఇది వచ్చేసి ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్ లెసన్లోని రిమైనింగ్ పార్ట్. ఆల్రెడీ మనం 2 పార్ట్స్ చూసాం కదా చిల్డ్రన్. ఇది థర్డ్ పార్ట్. ఈ థర్డ్ పార్ట్లో వచ్చేసి మనకి ఏం చెప్తున్నారు చిల్డ్రన్? ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్. చిల్డ్రన్, ఈ 2 సెక్టార్స్తో పాటు ఇంకా మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు చిల్డ్రన్? ఇంపార్టెంట్ ఆఫ్ ద 3 సెక్టార్స్ అంటున్నాడు. చిల్డ్రన్, 3 సెక్టార్స్ అంటే ఏంటి అని అంటే, ఒకటి వచ్చేసి ఆర్గనైజ్డ్, ఇంకొకటి వచ్చేసి అన్ఆర్గనైజ్డ్, ఇంకొకటి వచ్చేసి ఏంటి అని అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఓకే చిల్డ్రన్, ఈ మూడిటి గురించే మనకి ఈ మొత్తం డిస్కషన్ ఉంది చిల్డ్రన్. ఫస్ట్ ఆర్గనైజ్ సెక్టార్ గురించి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు, తర్వాత అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ గురించి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు, అసలు ఆర్గనైజ్ సెక్టార్ అంటే ఏంటి, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే ఏంటో తెలుసుకొని తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏంటి అంటే కూడా తెలుసుకుందాం చిల్డ్రన్. ఓకే, అలాగే చిల్డ్రన్ మనం చూసినట్లయితే ఈ ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ ఈ 2 సెక్టార్లు దేని గురించి చెప్తున్నాయి అని మనం చూసినట్లయితే ఎంప్లాయ్మెంట్. అది కూడా ఎక్కడ ఎంప్లాయ్మెంట్ అని అంటే ఇండియాలో ఎంప్లాయ్మెంట్ గురించి ఈ ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ గురించి మనం తెలుసుకున్నాం చిల్డ్రన్. ఫస్ట్గా మనం చూసినట్లయితే ఈ ఆర్గనైజ్డ్ సెక్టార్స్ వల్ల ఏమొస్తుంది మన ఇండియాకి, మన కంట్రీకి అని చూసినట్లయితే జీడిపి అని చెప్తున్నాడు చిల్డ్రన్. ఓకే, ఈ జీడిపి వల్లనే ఏమవుతుంది, మన ఇన్కమ్ అన్నది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఆ ఇన్కమ్ డిపెండ్ అవడానికి ఏమని చెప్తున్నాడు, కంపేర్ టు ఇంపార్టెన్స్ ఆఫ్ 3 సెక్టార్స్ అంటున్నాడు. ఆ 3 వచ్చేసి మనం ఆల్రెడీ ఇప్పుడే చెప్పుకున్నాము. ఏంటిది? ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఎంప్లాయీస్, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్న ఎంప్లాయీస్, మళ్ళీ సెల్ఫ్ ఎంప్లాయీగా ఉన్న ఎంప్లాయీస్. ఈ విధంగా దాన్ని డివైడ్ చేశాడు అంటున్నాడు. అలాగ డివైడ్ చేసిన వాటిలో మనకి ఫస్ట్గా ఏం చెప్తున్నాడు అని అంటే, అసలుకి ఎంప్లాయ్మెంట్ అంటే ఏందో చూద్దాం చిల్డ్రన్. అసలు ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి అని అంటే, మనము బతకడానికి ఏదైనా ఒక వర్క్ చేస్తూ ఉండి ఆ వర్క్ మనకి డైలీ దొరికి దానివల్ల వచ్చే వేజెసే కానీ, ఇన్కమే కానీ, శాలరీయే కానీ, ఆ ట్రేడే కానీ, ఆ విధంగా మన లైఫ్ సర్వైవల్ చేసుకోవడానికి ఉపయోగపడే మనం ఫస్ట్ నీడెడ్ థింగ్స్ తర్వాత కావాల్సిన వర్క్ ఏంటి అని అంటే ఈ ఎంప్లాయ్మెంటే కదా చిల్డ్రన్. ఓకే, ఈ ఎంప్లాయ్మెంట్ అన్నది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నదే చిల్డ్రన్. ఎంప్లాయ్మెంట్ గురించి మనకి వర్క్ అన్నది కాన్స్టిట్యూషన్లో ఇంక్లూడ్ చేశారు చిల్డ్రన్. ఆ వర్క్ అన్నది ఎక్కడ అంటే ఆర్టికల్ 41లో మన ఇండియన్ సిస్టంలో వచ్చేసి 15 years అబోవ్ వర్క్ చేయడానికి ఎలిజిబుల్ అనమాట. అంటే ఎంప్లాయ్మెంట్ పొందటానికి ఎలిజిబుల్ అనమాట. వాళ్ళు ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. అవి ఏ సెక్టార్స్, ఆర్గనైజ్డ్ సెక్టార్సే కానీ, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్సే కానీ, సెల్ఫ్ ఎంప్లాయే కానీ ఇలాంటి వాళ్ళు చేసుకోవచ్చు. 14 years బిలో ఉన్న వాళ్ళు చేయకూడదని మన అందరికీ తెలుసుగా చిల్డ్రన్. అదే మనకి ఇక్కడ చెప్తున్నాడు. అయితే ఆ క్లాసిఫికేషన్లో మనం ఇప్పుడు ఫోకస్ చేయాల్సింది మెయిన్గా ఏదంటున్నాడు, నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఈ నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. దీని గురించి మనకి ఏం చెప్తున్నాడు అంటే, ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఆ ఎంప్లాయ్మెంట్ పొందడానికి కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరికి ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి వేరియేషన్స్ని, ఈ క్లాసిఫికేషన్ని, తర్వాత మనకు వచ్చేసి కంపారిజన్ని చెప్తున్నాడు చిల్డ్రన్. ఫస్ట్ మనకి ఆర్గనైజ్ సెక్టార్కి ఫస్ట్ ఆర్గనైజ్ సెక్టార్ గురించి డిస్కస్ చేద్దాం, తర్వాత అన్ఆర్గనైజ్ సెక్టార్, తర్వాత వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గురించి మనం డిస్కస్ చేద్దాం చిల్డ్రన్. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్గా మనకి ఏమి ఇచ్చాడు చిల్డ్రన్, ఆర్గనైజ్డ్ సెక్టార్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు చిల్డ్రన్. ఇది అంతే. ఓకే, అంతేగాని గవర్నమెంట్ అంటే ఓకే అది మొత్తం ఆర్గనైజ్డ్ సెక్టార్ అనమాట అని మాత్రం అనుకోకండి. ఆర్గనైజ్డ్ సెక్టార్కి ఒక ఎగ్జాంపుల్ గవర్నమెంట్. అంటే మనం చూసినట్లయితే ఎంటర్ప్రైజెస్ అని మనం అంటాం కదా చిల్డ్రన్. ఆ ఎంటర్ప్రైజెస్లో గవర్నమెంట్ ఎంటర్ప్రైజెస్, మళ్ళీ అలాగే యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్. ఓకే, మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చింది మాత్రం గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న ఎంటర్ప్రైజెస్ గురించి ఒక అతని గురించి చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఆయన గురించి డిస్కస్ చేద్దామా చిల్డ్రన్? లుక్ ఎట్ హియర్ చిల్డ్రన్. మనం ఇక్కడ చూసినట్లయితే ఎవరి గురించి ఇక్కడ మనం చూసినట్లయితే నరసింహ అనే ఒక వ్యక్తి గురించి చెప్తున్నాడు చిల్డ్రన్. నరసింహ వర్క్స్ ఇన్ ఏ గవర్నమెంట్ ఆఫీస్. ఆయన ఎక్కడ వర్క్ చేస్తున్నాడు? గవర్నమెంట్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాడు చిల్డ్రన్. He attended his office from 9:30 AM to
5:30 PM. అంటే ఆయన 9:30కి వెళ్ళి 5:30 కల్లా వచ్చేస్తాడని మనకు అర్థమైంది కదా చిల్డ్రన్. అయితే ఆయన వెళ్తానికి ఎలా వెళ్తాడు, మోటార్ బైక్ మీద ట్రావెల్ చేస్తాడు. అలాగే వచ్చేసి హౌస్ టు ఆఫీస్ విచ్ ఈజ్ అబౌట్ హౌ మెనీ కిలోమీటర్స్ అవే చిల్డ్రన్, 5 kilometers అవే ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. దాన్ని కూడా ఆయన కంఫర్టబుల్గా బైక్ మీద వెళ్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. తర్వాత ఏమంటున్నాడు, హీ గెట్స్ శాలరీ రెగ్యులర్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ మంత్ ఎండ్ ఆఫ్ ద మంత్కి వచ్చేసరికి ఆయన ఏం చేస్తాడు, రెగ్యులర్గా తప్పకుండా శాలరీ అన్నది పొందుతాడని చెప్తున్నాడు. అది కూడా బ్యాంక్ అకౌంట్ ద్వారా పొందుతాడని చెప్తున్నాడు. అలాగే ఇంకా ఆయనకి ఏం చెప్తున్నాడు, ఈయన ఎడిషన్గా ఆయనకి ఇంకేమొస్తుంది, శాలరీతో పాటు హీ ఆల్సో గెట్స్ ప్రావిడెంట్ ఫండ్. ఈ ప్రావిడెంట్ ఫండ్ కూడా పిఎఫ్ అంటాం మనం కదా చిల్డ్రన్. ఆ పిఎఫ్ కూడా ఆయనకి దొరుకుతుందని చెప్తున్నాడు. ఓకే, ఎందుకు అంటే ఆయన గవర్నమెంట్ సెక్టార్ ఆఫీస్లో ఉన్నాడు కాబట్టి. అలాగే ఇంకేం చెప్తున్నాడు అని అంటే హీ ఆల్సో గెట్స్ మెడికల్ అలవెన్స్ కూడా ఈయనకి దొరుకుతాయని చెప్తున్నాడు. ఓకే, అలాగే ఇంకా ఏం చెప్తున్నాడు అంటే ఈయనకి దిస్ ఈజ్ ఏ పెయిడ్ హాలిడేస్ దొరుకుతాయి. సండే ఈయనకి ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆఫీస్కి సండే హాలిడే. ఆ హాలిడే కూడా ఎలాంటిది, పేమెంట్ హాలిడే. అంటే ఆయన శాలరీలోనే సండే కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. అది కూడా వర్క్ కింద, డైలీ వర్క్ కింద ఆయనకి ఎంత పే చేయాలి అన్నది. ఓకే, ఇలాగా ఉండే కండిషన్ని, ఇలాంటి అపాయింట్మెంట్ ఎప్పుడు జరుగుతుంది అని చెప్తున్నాడు. స్టార్టింగ్ ఆయన ఎప్పుడైతే ఎంప్లాయీగా అందులో చేరతాడో అప్పుడే ఇలాంటి కండిషన్స్ ఆఫ్ వర్క్ అన్నది ఈయన ఆల్రెడీ ఆ కండిషన్స్కి అగ్రీ చేస్తాడు కాబట్టి ఆ సెక్టార్లో ఉంటాడు. చిల్డ్రన్ గవర్నమెంట్లో ఈయన ఒక వర్క్ చేస్తున్నాడు అని అంటే అర్థం ఏంటి చిల్డ్రన్, ఈయన ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి ఆయనకున్న ఎడ్యుకేషన్ని బట్టి, తర్వాత మనం ఇప్పుడు మన ఇండియన్ సిస్టమ్ని బట్టి చూసినట్లయితే క్యాస్ట్ సిస్టాన్ని బట్టి, ఓకే, ఆయనకున్న గవర్నమెంట్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతుంది. ఆ వాటికి ఎలిజిబుల్ అయ్యాడు కాబట్టి ఆయన గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ చేస్తున్నాడు. కాబట్టి ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉన్నది అన్నది మనకి చెప్పాడు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకెవరి గురించి చెప్తున్నాడో చూద్దామా చిల్డ్రన్. నెక్స్ట్ పారాగ్రాఫ్లో మనం చూసినట్లయితే చిల్డ్రన్ రాజేశ్వరి అని చెప్తున్నాడు. ఇంకొకళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మనకు చెప్తున్నాడు చిల్డ్రన్. రాజేశ్వరి ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ కన్స్ట్రక్షన్ వర్కర్. ఆమె వచ్చేసేసి కన్స్ట్రక్షన్ వర్క్లో పనిచేస్తుందని చెప్తున్నాడు. షీ గోస్ ఫర్ వర్క్ అట్ 7 AM అండ్ రిటర్న్ హోమ్ అట్ 7 PM. అంటే ఈమె ఎన్ని అవర్స్ వర్క్ చేస్తుంది చిల్డ్రన్, 12 hours వర్క్ చేస్తుంది. అదే మనం ఇక్కడ చూసినట్లయితే ఈయన ఎంతసేపు వర్క్ చేసినట్టుగా కనిపిస్తుంది, 9:30 to 5:30. అంటే ఆయన 8 hours వర్క్ చేస్తే ఈమె 12 hours వర్క్ చేస్తుంది. అలాగే మనకి ఇక్కడ చూసినట్లయితే షీ ట్రావెల్స్ అబౌట్ 8 to 10 kilometers డైలీ ఫర్ వర్క్ బై బస్. ఆమె అలా వర్క్కి వెళ్తాం కోసం అనేసి వర్క్ కోసమని ఎంత దూరం వెళ్తుందంట, 8 నుంచి 10 kilometers అంత దూరం వెళ్తుంది అంటుంది. మళ్ళీ ఆమె ట్రావెల్ చేయడానికి ఎలా వెళ్తుంది, బస్లో వెళ్తుంది అని చెప్తున్నాడు. అదే మనకి ఇక్కడ చూసినట్లయితే ఆయన మోటార్ బైక్ మీద వెళ్తాడు అంటున్నాడు. అది కూడా 5 kilometers అంటున్నాడు. అంటే ఈయన జర్నీ తక్కువ ఉన్నది, ఈమె జర్నీ కూడా ఎక్కువగా మనకి కనిపిస్తుంది ట్రావెల్ చేసేది కదా. అలాగే మనం చూసినట్లయితే వర్క్స్ ఈమెకి లంచ్ అవర్ ఎప్పుడు ఉంటుంది అంటున్నాడు, బిట్వీన్ ద 1 and 2 PM కదా. అంటే 1 hour దాకా ఆమెకి లంచ్ అవర్ ఉంటుంది అని చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు, షీ గెట్స్ వర్క్ ఓన్లీ ఫర్ 12 to 12 days ఏ మంత్. ఈమెకి వర్క్ ఎన్ని రోజులు దొరుకుతుంది అని చెప్తున్నాడు, ఓన్లీ 10 లేదా 12 days మాత్రమే వర్క్ ఉంటుంది అంటున్నాడు. రిమైనింగ్ డేస్ అంతా కూడా ఏముంటుంది, నో వర్క్ ఉండదు అని చెప్తున్నాడు. షీ డస్ నాట్ టు గెట్ ఎనీ వేజెస్. ఆ టైమింగ్లో ఆమెకి ఎట్లాంటి వేజెస్ అన్నవి దొరకవు. అలాగే షీ గెట్స్ ఎంత తీసుకుంటుంది ఫర్ డే అనేది ఈమెకు వచ్చే వేజెస్ అంటే 150 rupees అని చెప్తున్నాడు. ఓకే చిల్డ్రన్. అలాగే మనం చూసినట్లయితే మోస్ట్లీ షీ పేడ్ ద వేజెస్ ఆన్ ద సేమ్ డే ఇన్ ద ఈవినింగ్. అయితే ఆ వేజెస్ ఆమెకి ఎప్పుడు దొరుకుతాయి అంటే ఏ రోజు వర్క్ చేసిన వేజెస్ ఆ రోజే ఈవినింగ్ కల్లా వచ్చేస్తుంది అని చెప్తున్నాడు. ఓకే, ఇంకేం చెప్తున్నాడు, వెన్ షీ వర్క్స్ ఫర్ 3 or 4 days at the same day షీ ఈజ్ పెయిడ్ ఆఫ్టర్ ద వర్క్ ఈజ్ కంప్లీటెడ్. మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, ఒకవేళ ఆమెకి వర్క్ అన్నది ఒకే చోట పని అన్నది దొరికి అది 4 days లేదా 3 days దాకా అక్కడే ఆమె చేస్తే ఏం చెప్తున్నాడు,
ఆమెకి ఆ వేజెస్ అనేవి ఎప్పుడు వస్తాయి అని అంటే వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వస్తాయి అని చెప్తున్నాడు అనమాట. ఓకే, షీ గెట్స్ మోర్ వర్క్ ఫ్రమ్ ఫిబ్రవరి టు జూన్. జూన్ నుంచి ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఈమెకి ఎక్కువ వర్క్ దొరుకుతుంది అని చెప్తున్నాడు చిల్డ్రన్. అలాగే మనం చూసినట్లయితే జూలై టు జనవరి మనం చూసినట్లయితే అన్సీజనల్ కాబట్టి ఆమెకి వర్క్ ఎక్కువ దొరకదని చెప్తున్నాడు. ఆ టైమింగ్లో ఆమెకి ఏది హెల్ప్ చేస్తుందని చెప్తున్నాడు? రాజేశ్వరి ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఇన్ హర్ లొకేషన్. చిల్డ్రన్, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇది మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్లో ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అసలు ఏంటి? ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వల్ల ఈమె మెంబర్గా ఉండటం వల్ల ఈమెకి వర్క్ లేని అన్సీజనల్ కండిషన్లో ఈమెకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అన్నది మనం ఒకసారి దీని గురించి చూద్దాం, డిస్కస్ చేద్దాం చిల్డ్రన్. తర్వాత దీని నెక్స్ట్ పార్ట్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకే చిల్డ్రన్, ఇక్కడ చూడండి చిల్డ్రన్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్. ఈ గ్రూప్ మనం చూస్తున్నాం కదా చిల్డ్రన్. ఈ పిక్చర్ మనకి చూస్తుంటే ఏం కనిపిస్తుంది చిల్డ్రన్? హెల్ప్ చేసే గ్రూప్స్ అనమాట. అయితే వీళ్ళకి ఎవరు హెల్ప్ చేస్తారు? మనం చూసినట్లయితే రాజేశ్వరిది ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసాం కదా చిల్డ్రన్. అలాంటి వాళ్ళకి డైలీ వేజెస్ వల్ల ఆమె ఫీడ్ చేసుకుంటుంది. అట్లాగే ఆమెకి వర్క్ దొరకని టైమింగ్లో ఎవరు హెల్ప్ చేస్తారని చూసాం మనం మన టెక్స్ట్ బుక్లో. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ హెల్ప్ చేస్తాయి అంటున్నాం. ఎలాగ ఈ హెల్ప్ చేస్తాయి అని మనం చూసినట్లయితే చిల్డ్రన్, మనం పూర్గా ఉండే వాళ్ళకి మనం చూసినట్లయితే కొంతమంది పూర్ పీపుల్కి గవర్నమెంట్ లోన్స్ ఇవ్వరు. ఎందుకంటే గవర్నమెంట్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలంటే ఏం కావాలి చిల్డ్రన్? తప్పకుండా వాళ్ళ దగ్గర గోల్డ్ అన్నా కానీ లేకపోతే ల్యాండ్ డాక్యుమెంట్స్ కానీ పెట్టాలి కదా చిల్డ్రన్. అలాంటివి వాళ్ళ దగ్గర లేవనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? అలాగే మనం చూసినట్లయితే కొన్ని విలేజెస్ ఏరియాలో, స్మాల్ విలేజెస్ దగ్గర బ్యాంక్ ఫెసిలిటీస్ కూడా ఉండవు, అవి పెట్టుకుందాం అనుకున్నా కానీ. అప్పుడు అలాంటి టైమింగ్లో వీళ్ళు ఏం చేస్తారు చిల్డ్రన్? మనీ లెండర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు 60% ఇంట్రెస్ట్కి లేకపోతే ఎక్కువ పర్సెంట్ ఇంట్రెస్ట్కి తీసుకుంటారు. వాళ్ళ దగ్గర ఉన్న చిన్న ల్యాండే కానీ గోల్డే కానీ అవి కూడా వాళ్ళు లాస్ అవుతారు కదా చిల్డ్రన్. ఇలాంటి కండిషన్ అన్నిటికీ సొల్యూషన్ ఏంటి అనేసి ఈ ప్రాబ్లమ్స్కి అనుకుంటే దానికి సొల్యూషన్గా ఏర్పడిన గ్రూపే చిల్డ్రన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అనమాట. ఇప్పుడు మన బుక్లో చూసాం కదా చిల్డ్రన్, ఆమెకి కొన్ని మంత్స్ ఆమెకి ఏంటి మనకి చూసినట్లయితే ఆమెకి వర్క్ దొరకదు. ఎప్పటి నుంచి మనం చూసాం కదా, జనవరి దాకా కూడా, జూలై నుంచి జనవరి దాకా ఆమెకు అన్సీజన్లో వర్క్ దొరకదు. ఆ వర్క్ దొరికిన టైమింగ్లో మరి ఆమె ఎలా ఫీడ్ చేసుకుంటుంది తన ఫ్యామిలీని అని మనం చూసినట్లయితే దీనివల్ల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వల్ల అన్నాడు. అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో ఎవరు వీళ్ళకి మనీ ఇస్తారు, ఎలా ఇస్తారు, ఏంటి అనేసి మీకు అనిపించి ఉండొచ్చు చిల్డ్రన్. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే ఏమీ లేదు చిల్డ్రన్. ఇక్కడ చూడండి, కొంతమంది ఉమెన్స్ కనపడుతున్నారు. ఉమెనే కాదు చిల్డ్రన్, మెన్ కూడా ఉండొచ్చు. అలాగే కొంతమంది గ్రూప్స్గా ఏర్పడి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు చేసే డైలీ వర్క్లో నుంచి కొంత వేజెస్ తీసి రోజు వేజెస్ని కొంత సేవింగ్ చేసుకుంటారు చిల్డ్రన్. సేవింగ్ చేసుకొని ఏం చేస్తారు అని అంటే అది ఒక లోన్ లాగా పెట్టుకుంటారు. పెట్టుకొని ఏం చేస్తారు అని అంటే ఏదో ఒక పర్సన్ వీళ్ళలో నుంచి ఒక పర్సన్కి అవసరమైనప్పుడు లోన్ లాగా తీసుకొని తను కూడా ఇంట్రెస్ట్తో కలిపి ఆ లోన్ని పే చేస్తారు చిల్డ్రన్. అలా పే చేసి తర్వాత వాళ్ళ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంకుల్లో కానీ ఆ మనీని దాచుకుంటారనమాట. అలాగా ఈ గ్రూప్స్ అన్నీ కలిపి దాచుకునే మనీ ఒక 1 year దాకా అలాగ వాళ్ళు ఒక అమౌంట్ని దాచుకుంటున్నారు అని అంటే వాళ్ళందరూ ఏమవుతారు అని అంటే లాస్ట్కి బ్యాంకులో ఎలిజిబిలిటీ అన్నది సాధిస్తారనమాట. దేనికి? వీళ్ళు లోన్స్ తీసుకోవడానికి చిల్డ్రన్. నిజానికి బ్యాంక్స్ లోన్స్ ఇవ్వాలంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, గోల్డ్ కానీ లేకపోతే డాక్యుమెంట్స్ కానీ పెట్టాలి. కానీ ఇలా 1 year దాకా వేజెస్ని వీళ్ళు దాచుకోవటం అన్నది జరిగితే ఏం జరుగుతుందని చెప్తున్నాడు? వీళ్ళకి అలాంటివి ఏమి చేయకుండానే వీళ్ళకి లోన్కి వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఇలా ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఎలాగ మారిపోతారంటే డైలీ వర్కర్స్ కాస్త సెల్ఫ్ ఎంప్లాయీగా మారిపోతారు అన్నమాట. సెల్ఫ్ ఎంప్లాయీ అంటే ఏంటి చిల్డ్రన్? ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా కానీ ఈ ఉమెన్స్లో ఒక 2 buffaloes కొనుక్కొని మిల్క్ సేలింగ్ చేశారనుకోండి, వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయే కదా. ఆ విధంగా ప్రాఫిట్ అనేది ఎక్కువగా వస్తుంది కదా. ఈ విధంగా మన ఇండియా ఇన్కమ్ కూడా జీడిపి అన్నది పెరుగుతుంది అని చెప్తున్నాడు. దీన్ని ఏమని చెప్తున్నాడు చిల్డ్రన్? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఈ గ్రూప్స్లో ఇంకా మన టెక్స్ట్ బుక్లో ఏమని ఇచ్చాడో కూడా చూద్దాం చిల్డ్రన్. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ని షార్ట్ ఫామ్లో ఏమంటున్నాడు చిల్డ్రన్? SHG గ్రూప్స్ మెంబర్ అని కూడా అనవచ్చు చిల్డ్రన్. అలాగే మనం చూసినట్లయితే ఇంకా ఆమెకి ఎలాంటి హెల్ప్ అన్నది గవర్నమెంట్ ఇస్తుందని చూస్తున్నాం చిల్డ్రన్. ఇక్కడ చూడండి, ద గవర్నమెంట్ విల్ పే సమ్ కంపెన్సేషన్ ఇన్ కేస్
ఆఫ్ డెత్ ఆర్ మేజర్ ఇంజరీ వైల్ షీ ఈజ్ అట్ వర్క్. అలాగే ఈమె మెంబర్గా ఉండటం వల్ల గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటున్నాడు, ఈమెకి కంపాన్సేషన్ ఇస్తుంది, ఒకవేళ డెత్ చనిపోతే కొంత మనీ ఇస్తారని చెప్తున్నారు. అలాగే మేజర్ ఇంజ్యూరీ జరిగితే కూడా ఆమెకి గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది అని చెప్తున్నాడు అనమాట. కానీ ఎప్పుడు హెల్ప్ చెయ్యదు అని అంటే నో హెల్ప్. ఎప్పుడు అంటే ట్రీట్మెంట్కి చిన్న చిన్న యాక్సిడెంట్స్కి మాత్రం గవర్నమెంట్ మనీ ఇవ్వదు అనేసి చెప్తున్నారనమాట. ఓకే, ఏ గ్రూప్లో ఉంది అని మనం చూసినట్లయితే షీ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ఏ గ్రూప్ దట్ వర్క్ అండర్ ఏ మ్యాసన్. మ్యాసన్ అంటే మనం మేస్త్రి అంటాం కదా చిల్డ్రన్, ఆయన కింద ఎంతమంది ఉంటారంటున్నాడు, 6 to 10 వర్కర్స్ అండర్ ఈచ్ మ్యాసన్. ఆ మ్యాసన్ కింద ప్రతి ఒక్క మేస్త్రి అనే మనం అంటాం కదా చిల్డ్రన్, ఆయన కింద ఎంతమంది ఉంటారంట, 6 నుంచి 10 మెంబర్స్ దాకా వర్కర్స్ ఉంటారు. అందులో ఒక వర్కర్గా కూడా ఈమె ఉంది అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంది చిల్డ్రన్, ఈమె ఏ సెక్టార్లో ఉంది, ఆర్గనైజర్ సెక్టార్లో ఉందా, అన్ఆర్గనైజర్ సెక్టార్లో ఉందా, ఈయన ఆర్గనైజర్ సెక్టార్లో ఉన్నాడా, అన్ఆర్గనైజర్ సెక్టార్లో ఉన్నాడా అని మనం చూసినట్లయితే మనకి ఈయన ఆర్గనైజర్ సెక్టార్లో ఉన్నట్లుగా కనిపిస్తుంది, రాజేశ్వరి ఏమో అన్ఆర్గనైజ్ సెక్టార్లో ఉన్నట్లుగా కనిపిస్తుంది. అయితే వీళ్ళిద్దరి యొక్క కంపారిజేషన్లో మరి సెల్ఫ్ ఎంప్లాయ్గా మారుతూ అసలుకి ఆర్గనైజ్ సెక్టార్ అంటే మనకి ఏమని ఇచ్చాడు, అన్ఆర్గనైజ్ సెక్టార్ గురించి ఏమని ఇచ్చాడు కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం చిల్డ్రన్. ఓకే, అలాగే మనం చూసినట్లయితే చిల్డ్రన్ మన టెక్స్ట్ బుక్లో మనకి ఇక్కడ ఉంది చూడండి చిల్డ్రన్, 92% ఆఫ్ వర్కర్స్ ఇన్ ఇండియా ఆర్ ఫౌండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. అంటే రాజేశ్వరి లాంటి వాళ్ళు అన్ఆర్గనైజర్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు ఎంతవరకు ఉన్నారు చిల్డ్రన్, 92% దాకా ఉన్నారని చెప్తున్నాడు. ఓన్లీ 8% మాత్రమే ఆర్గనైజర్ సెక్టార్లో వర్క్ చేస్తున్నారని చెప్తున్నాడు. ఓకే చిల్డ్రన్, మనం ఇక్కడ చూసినట్లయితే ఆర్గనైజర్ సెక్టార్ అంటే ఏంటో మనకి డీటెయిల్డ్గా ఇచ్చాడు చిల్డ్రన్. అక్కడ మనం కేవలం ఎగ్జాంపుల్ చూసాం. నేను చెప్పాను ఆల్రెడీ, నాట్ ఓన్లీ గవర్నమెంట్ సెక్టార్, కేవలం గవర్నమెంట్ సెక్టారే కాదు, ఏ ఆర్గనైజ్ సెక్టార్కి ప్రైవేట్ సెక్టార్లో ఉన్న వాళ్ళు కూడా వస్తారనమాట. మనం చూసినట్లయితే చిల్డ్రన్ ఎంటర్ప్రైజెస్ అన్నాడు. ఎంటర్ప్రైజెస్ అంటే ఎవరు అని అంటే ప్రైవేట్ సెక్టారే కానీ గవర్నమెంట్ సెక్టారే కానీ, ఇవి ఎలా ఎంటర్ప్రైజెస్ అంటే ఏంటి, పెద్దగా ఉండేవి. ఓకే, అలాంటి వాటిలో వర్క్ చేసేవాళ్ళు. ఈ ఆర్గనైజ్ సెక్టార్లో ఉన్న ఎంటర్ప్రైజెస్లో వర్క్ చేసే వాళ్ళకి ఏ డెఫినేషన్ ఇచ్చాడు చిల్డ్రన్, ఏంటి ఆర్గనైజ్ సెక్టార్కి అంటే ఎంప్లాయ్మెంట్ ఆర్ రెగ్యులర్, అంటే వాళ్ళకి రోజు రెగ్యులర్గా వర్క్ అన్నది ఉంటుంది. తర్వాత రిజిస్టర్డ్ బై ద గవర్నమెంట్తో గవర్నమెంట్లో రిజిస్టర్ అయి ఉంటారు వాళ్ళు. అలాగే ఇంకేం చెప్తున్నారు చిల్డ్రన్, ఫాలో ఇట్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. గవర్నమెంట్ ఏవైతే రూల్స్ ఇస్తుందో ఆ రూల్స్ని ఫాలో అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసాం కదా చిల్డ్రన్, నరసింహ ఆయన దగ్గర మనకు చూసినట్టయితే కొన్ని హాలిడేస్ని కూడా ఆయన యూజ్ చేసుకుంటాడు. కానీ ఆ హాలిడేస్లో కూడా ఆయన వేజెస్, ఆయనకి వచ్చే మనీ ఏమి తగ్గదనమాట. అలాగా రూల్స్ అండ్ రెగ్యులేషన్, ఆయన ఈ టైంకి రావాలి, ఈ టైంకి వెళ్ళాలి, ఈయనకి ఇన్ని హాలిడేస్ ఉంటాయి, ఇన్ని లీవ్స్ ఉంటాయి, మళ్ళీ తర్వాత మెడికల్ అలవెన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్సే అనమాట. అలాగే అవన్నీ ఎందుకు ఇస్తున్నారు అని అంటే ఆయన చేసే సర్వీస్ని బట్టి. ఓకే, ఇంకా తర్వాత ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, వాళ్ళ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఉంటుంది. మళ్ళీ లాస్ సచ్ యాజ్ ద ఫ్యాక్టరీస్ యాక్ట్, గవర్నమెంట్ ఏవైతే లాస్ పెడుతుందో అవన్నీ కూడా గవర్నమెంట్ కంట్రోల్లో ఉండి ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ అవుతాయి అని చెప్తున్నాడు. ఓకే, అలాగే మనం చూసినట్లయితే ఇంకా ఏముంటుంది అని అంటే జాబ్ సెక్యూరిటీ, ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ అన్నది, ఎంజాయ్మెంట్ అన్నది వాళ్ళకి ఉంటుంది. అలాగే మళ్ళీ ఫిక్స్డ్ మెంబర్ ఆఫ్ అవర్స్ కూడా ఎలా ఉంటాయి అంటే చిల్డ్రన్, ఫిక్స్డ్ నెంబర్ ఉంటుంది అని చెప్తున్నాడు. అంటే ఏంటి, ఈ 8 అవర్సే వర్క్ చేస్తాము అని వాళ్ళు ఫస్ట్ ఒక అగ్రిమెంట్లో పెట్టుకుంటే ఆ 8 అవర్సే ఉంటుంది అనమాట. అంతేగాని ఎక్కువ వర్క్ చేయించుకోవడానికి వీలుండదు. ఓకే, ఇదంతా కూడా మనకి దేని గురించి చెప్తున్నాడు అని అంటే ఆర్గనైజ్ సెక్టార్ గురించి చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు చూద్దాం చిల్డ్రన్. అలాగే మనం చూసినట్లయితే బీ పెయిడ్ ఓవర్ టైమ్ బై ద ఎంప్లాయర్, ఒకవేళ ఎక్స్ట్రా మోర్ వర్క్ చేయించుకుంటే ఎంప్లాయ్కి ఇంకా ఎక్స్ట్రా మనీ అన్నది పే చేస్తారంట వాళ్ళు. అదే కాకుండా ఇంకేం చెప్తున్నాడు చిల్డ్రన్, ఇంకా అదర్ బెనిఫిట్స్ కూడా ఈ ఎంప్లాయీస్కి ఉంటాయి. అలాగే మనం చూసినట్లయితే గెట్ పెయిడ్ లీవ్స్ కూడా ఉంటాయి. మళ్ళీ
ఇంకేం చెప్తున్నాడు, పేమెంట్ డ్యూరింగ్ ద హాలిడేస్లో కూడా వాళ్ళకి పేమెంట్ అన్నది దొరుకుతుంది అని చెప్తున్నాడు. మళ్ళీ ఇంకేం చెప్తున్నాడు, సపోజ్ టు గెట్ ద మెడికల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అవి కూడా ఎలా ఉంటాయి అంటే ఏవైతే లా ఉంటుందో దానికి ఆ ఎంప్లాయర్కి తగ్గట్టుగా ఉంటాయి అంటున్నాడు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే ఎన్ష్యూర్ ఫెసిలిటీ లైక్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా వాళ్ళకి తాగటానికి, వాళ్ళు వర్క్ చేసే ప్రాంతాల్లో వాళ్ళకి తాగడానికి డ్రింకింగ్ ఫెసిలిటీ ఉంటుంది అంటున్నాడు. మళ్ళీ సేఫ్ వర్క్ ఎన్వైరన్మెంట్, వాళ్ళ ఉండే పరిస్థితులు కూడా ఆ ఎన్వైరన్మెంట్ కూడా చాలా సేఫ్గా ఉంటుంది అంటున్నాడు. మన రాజశ్రీ దగ్గర సేఫ్ లేదుగా చిల్డ్రన్, ఆమె ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తుంది కాబట్టి కింద పడిపోయిందంటే చనిపోవచ్చు. కానీ వీళ్ళకి అలాగా పడిపోయేవి ఏమి ఉండదు, అంతా ఏముంటుంది, సేఫ్ ఎన్వైరన్మెంట్ అన్నది ఉంటుంది అని చెప్తున్నాడు. అలాగే మనం చూసినట్లయితే కొంతమంది రిటైర్డ్ అయినప్పుడు ఏమవుతుందంట, వీళ్ళకి గెట్ ఫెన్షన్ యాజ్ వెల్ యాజ్, వాళ్ళకి తప్పకుండా వాళ్ళ వర్కర్స్ గెట్ ఫెన్షన్ యాజ్ వెల్, వాళ్ళు తప్పకుండా ఫెన్షన్ అన్నది వాళ్ళు కొంతమందికి పొందుతారు అని చెప్తున్నాడు. ఇదే కాకుండా ఇంకేం చెప్తున్నాడు, ఇది గవర్నమెంట్ సెక్టార్లోనే ఉంటాయి కొన్నిసార్లు. తర్వాత విత్ కంపెనీస్, కొన్ని కంపెనీస్లో ఇంకా మనం చూసినట్లయితే లార్జ్ ఎస్టాబ్లిష్మెంట్స్, ఏవైతే ఆర్గనైజేషన్ కంపెనీస్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్సే కానీ కదా చిల్డ్రన్, అలాంటి బిగ్ కంపెనీస్ మనం చూసినట్లయితే ఇండియన్ రిలయన్స్ కంపెనీ, ఇంకా మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలి అని అంటే బజాజ్, ఇలాంటి మహేంద్ర, ఇలాంటి కంపెనీస్లో ఏమవుతుంది అంటున్నాడు, ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా దొరుకుతాయి. ఇవే కాదు ఎంఎన్సీ జాబ్స్లో కూడా, నవ్వేడేస్ ఐటీ సెక్టార్లో ఉన్న ఎంఎన్సీ జాబ్స్లో కూడా ఇలాంటి జాబ్ సెక్యూరిటీ అన్నీ ఉండి ఇవన్నీ కూడా వాళ్ళకి కల్పింపబడతాయి. ఇవన్నీ వాళ్ళకి ఫెసిలిటీస్ ఇచ్చారు అని అంటే అది ఏం సెక్టార్ అని అర్థం, ఆర్గనైజ్డ్ సెక్టార్ అని అర్థం. అయితే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ ఏ స్మాల్ స్కాటర్డ్ యూనిట్ అంటున్నాడు కదా చిల్డ్రన్, విచ్ ఈజ్ హ్యావ్ ఏ రిమైండ్ లార్జ్ అవుట్ సైడ్ ద కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్. చిల్డ్రన్ ఇక్కడ మనం చూసినట్లయితే ఏమని చెప్తున్నాడు అని అంటే, ఇది చిన్న సెక్టార్ అని చెప్తున్నాడు. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్స్ చూసాం కదా చిల్డ్రన్. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే దెర్ ఆర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్ దీస్ ఆర్ నాట్ ఫాలోడ్. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ మనం చూసినట్లయితే కంపారిజేషన్ మనం చూసినట్లయితే ఇక్కడ ఎంప్లాయీకి రెగ్యులరేషన్ ఉంటుంది, అలాగే మనం చూసినట్లయితే రిజిస్టర్డ్ అయినట్లుగా ఉన్నది గవర్నమెంట్ జాబ్స్లో. అయితే ఇక్కడ మనకు చూసినట్లయితే గవర్నమెంట్కి అక్కడ రిజిస్టర్డ్ అయి ఉంటే ఇక్కడ ఏమవుతుంది చిల్డ్రన్, ఇక్కడ రెగ్యులేషన్ లేదు, అలాగనే రిజిస్టర్ అయ్యి ఏమి కూడా గవర్నమెంట్ సెక్టార్లో రిజిస్టర్ అయ్యి వీళ్ళ నేమ్స్ ఏమి ఉండవు అనమాట. అలాగే మనం చూసినట్లయితే అక్కడేమో ఎంప్లాయీకి, ఇక్కడేమో మనం చూసినట్లయితే ఎంప్లాయీకి ఏ విధంగా ఉంది చిల్డ్రన్, రెగ్యులర్గా వర్క్ అన్నది ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో రెగ్యులర్గా వర్క్ ఏమి ఉండదు. అలాగే మనం చూసినట్లయితే వర్క్ రెగ్యులర్గా ఉండకపోవడంతో చూడు ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, లో పే కూడా తక్కువగా ఉంటుంది. మళ్ళీ మనం చూసినట్లయితే దేర్ ఈజ్ నో ప్రొవిజన్ ఫర్ ఓవర్ టైం వాళ్ళు చేసినా కానీ వాళ్ళకి ఎలాంటి ఎక్కువ వేజెస్ ఇవ్వటం అనేది జరగవు. అలాగే పెయిడ్ లీవ్, అలాగే వాళ్ళకున్నట్లుగా వీళ్ళకి లీవ్ ఇస్తే అది పే చేసే విధంగా ఉండదు. అలాగే హాలిడేస్ కూడా ఉండవు. అలాగే చూసినట్టయితే లీవ్స్ డ్యూ టు సిక్నెస్ కోసం అనేసి కూడా వీళ్ళకి హాలిడేస్ అన్నవి ప్రొవైడ్ ఏం చెయ్యరు అనమాట ఎక్సెట్రా. అలాగే మనం చూసినట్లయితే ఎంప్లాయ్మెంట్ ఈజ్ నాట్ సెక్యూర్, వీళ్ళకి సెక్యూర్గా ఉండదు. అలాగే వాళ్ళకి చూసినట్లయితే మనం సెక్యూరిటీ ఉన్నట్లుగా చూస్తున్నాం కదా చిల్డ్రన్. అలాగే వాళ్ళకి ఇంకా ఏం కనిపిస్తాయి, ఫ్యాక్టరీ యాక్ట్ని బట్టి, తర్వాత మినిమం వేజెస్, ఈ వేజెస్ తప్పకుండా వీళ్ళకి ఇంత ఇవ్వాలి అన్నది కూడా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ వచ్చేసరికి ఈడేంటి అని అంటే లో వేజెస్ ఉన్నాయని చెప్పుకుంటున్నాము. అలాగే ఎక్కువ వర్క్ చేసే అవర్స్ ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ ఎలాంటి సెక్యూరిటీ కూడా వీళ్ళకి ఉన్నట్లుగా మనకు కనిపిస్తలేదు. ఓకే, ఇంకేం చెప్తున్నాడు అంటే అయితే చిల్డ్రన్ ఇదే కాకుండా అసలు ఆర్గనైజ్ సెక్టర్లో మనం ఎవరుంటారో అని మనం చూసినట్లయితే చిల్డ్రన్ బ్యాంక్స్లో వర్క్ చేసే వాళ్ళని మనము ఒక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. అలాగే హాస్పిటల్స్లో
వర్క్ చేసే వాళ్ళని కూడా, స్కూల్స్లో వర్క్ చేసే వాళ్ళని, తర్వాత వచ్చేసేసి గవర్నమెంట్ సెక్టార్లో ఏదైనా సెక్టార్లో జాబ్ చేసేటి వాళ్ళని, వీళ్ళందరినీ కూడా మనం ఆర్గనైజర్ సెక్టార్లో ఎంప్లాయీస్గా చెప్పుకోవచ్చు అనమాట. వాళ్ళకి ఇవన్నీ కూడా ఏంటి అని అంటే సెక్యూర్గా అన్ని సేఫ్ గార్డ్స్ వీళ్ళలో మనకు కనిపిస్తున్నాయి. అయితే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్గా ఇలాంటివి కలిగి ఉండేవాళ్ళు ఎవరు అని మనం చూసినట్లయితే చిల్డ్రన్, ఇది వచ్చేసేసి ఓన్ డూయింగ్ సెల్ఫ్ ఎంప్లాయ్గా చేసేటోళ్ళు ఉండొచ్చు, స్మాల్ జాబ్స్ చేసేవాళ్ళు ఉండొచ్చు. అలాగే మనం చూసినట్లయితే మరి ఎగ్జాంపుల్ ఎవరు అయి ఉంటారు అని అంటే అగ్రికల్చర్లో లేబర్స్ని చూస్తాం కదా చిల్డ్రన్. అగ్రికల్చర్ ల్యాండ్ కలిగి ఉన్నాడు అని అంటే వాళ్ళు ఆర్గనైజ్ సెక్టార్ కింద అనుకోవాలి. అగ్రికల్చర్లో ల్యాండ్ లేకుండా లేబర్గా ఉంటారు చూడండి వాళ్ళు. తర్వాత స్మాల్ మైగ్రేషన్ అయ్యి వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా చిల్డ్రన్. ఆ మైగ్రేట్ అయ్యి వచ్చి అక్కడ మాన్యువల్ వర్కర్గా జాబ్ చేస్తూ ఉంటారుగా వాళ్ళు. తర్వాత కార్పెంటర్స్, తర్వాత వచ్చేసేసి బ్లాక్ స్మిత్స్, తర్వాత ఇలాంటి వాళ్ళందరికీ పేపర్ బాయ్స్, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏంటి అని అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ కింద మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ఇదే కాకుండా మనం చూసినట్లయితే చిల్డ్రన్ వెన్ దేర్ ఈజ్ లెస్ వర్క్ డ్యూరింగ్ ద సీజన్స్ కొన్ని సీజన్స్లో వాళ్ళకి వర్క్ ఉండదని మనం చూసాం కదా చిల్డ్రన్. అలాంటి సీజన్లో ఏం చేస్తారంట, వీళ్ళని అడగకుండానే వాళ్ళని వర్క్ నుంచి కూడా తీసేస్తారు అని చెప్తున్నాడు. ఓకే, అలాగే మనం చూసినట్లు చిల్డ్రన్ ఇప్పుడు దాకా మనం ఆర్గనైజ్డ్ సెక్టార్, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అని 2 కేటగిరీస్ చూసాం కదా. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏమని మెన్షన్ చేస్తున్నాడు చిల్డ్రన్, థర్డ్ కేటగిరీని మనకి మెన్షన్ చేస్తున్నాడు. ఆ థర్డ్ కేటగిరీ ఏమని చెప్తున్నాడు చిల్డ్రన్, ఇంక్లూడ్స్ ఏ లార్జ్ మెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఎంప్లాయిడ్ ఆన్ దేర్ ఓన్ సెల్ఫ్ ఎంప్లాయిడ్. అంటే మనకి సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్టార్ గురించి చెప్తున్నాడు. సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్టార్ దేని కిందకు వస్తుంది అని మనం చూసినట్లయితే ఆర్గనైజ్డా, అన్ఆర్గనైజ్డా, లేకపోతే ఇంకా మనకున్నది ఇంకోటి ఏ సెక్టార్ ఏం చిల్డ్రన్, సర్వీస్ సెక్టారా అని మనం చూసినట్లయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అన్నది సర్వీస్ సెక్టార్ కిందకు వస్తుంది చిల్డ్రన్. ఓకే, ఇంకేం చెప్తున్నాడు, ఆల్మోస్ట్ ఆఫ్ ద వర్కర్స్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్. అసలుకి సొసైటీలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా వరకు ఏ ఎంప్లాయీస్ అని చెప్తున్నాడు, సెల్ఫ్ ఎంప్లాయీసే ఉన్నారని చెప్తున్నాడు అనమాట. అసలుకి ఈ సెల్ఫ్ ఎంప్లాయ్ కింద ఎవరెవరు వస్తారు, వాళ్ళు చేసే వర్క్ ఏందన్నది చూద్దాం చిల్డ్రన్. ఓకే, యూ వుడ్ ఫైండ్ దెమ్ ఎవ్రీవేర్ డూయింగ్ స్మాల్ జాబ్స్ సచ్ యాజ్ సేలింగ్ ఇన్ ద స్ట్రీట్స్ ఆర్ డూయింగ్ రిపేర్స్ వర్క్స్ ఆర్ యాజ్ హోకర్స్. చిల్డ్రన్ హోకర్స్ అంటే మనకి అందరికీ తెలుసు, 90% ఇక్కడ చెప్తున్నారు చూడండి, సేలింగ్ ఇన్ ద స్ట్రీట్స్లో తిరుగుతూ ట్రావెల్ చేస్తూ అమ్మేటు వాళ్ళే కూడా హోకర్స్ అంటారు చిల్డ్రన్. ఈ హోకర్స్ ఏం చేస్తారంటే మెయిన్గా వచ్చేసేసి హ్యాండ్ క్రాఫ్ట్ గూడ్స్ ఉంటాయి కదా చిల్డ్రన్, పప్పెట్స్ కానీ, తర్వాత మనం చూసినట్లయితే టెడ్డీ బేర్స్, చిన్న చిన్న డాల్స్, వివింగ్ బాస్కెట్స్, అవన్నీ తీసుకొచ్చేసేసి అమ్మేటోళ్ళు. అలాగే ఫిషెస్ని అమ్మేటోళ్ళు, కొంతమంది మీట్ పీసెస్ని అమ్ముతారు, కర్డ్ని అమ్ముతారు, అలాంటి వాళ్ళందరూ అనమాట. ఇంకా తర్వాత వచ్చేసేసి డూయింగ్ రిపేర్ వర్క్ చేసేటోళ్ళు. ఇంకా మనం చూసినట్లయితే మనం వెజిటేబుల్ని స్ట్రీట్కి వచ్చి అమ్ముతారు కదా చిల్డ్రన్, అలాంటి వాళ్ళు. అంటే ఏంటి, వీళ్ళ దగ్గర స్మాల్ ఇన్కమ్ని వాళ్ళ ఇన్కమ్తోనే ఇలాంటి వాటిని తీసుకొని స్ట్రీట్స్లో అమ్ముతూ ఉంటారు అనమాట. దీనివల్ల ఏంటంటే వాళ్ళే సెల్ఫ్ ఎంప్లాయ్, ఎవరి కింద వాళ్ళు వర్క్ చెయ్యరు, వాళ్ళ దగ్గర ఉన్న మనీతోనే ఇన్వెస్ట్ చేసి వాళ్ళే వర్క్ చేయటాన్ని ఏమంటారు అంటే సెల్ఫ్ ఎంప్లాయ్ అనేసి అంటారు అనమాట. ఓకే చిల్డ్రన్, సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే ఏంటి అని కూడా మనల్ని అడగవచ్చు, కాబట్టి దానికి నేను మీకు చెప్పాను. ఓకే, కానీ మీ అందరికీ తెలుసు. అలాగే మనం చూసినట్లయితే వీళ్ళందరూ కూడా దేని కిందకు వస్తారు అని అంటే సెల్ఫ్ ఎంప్లాయ్ కింద వస్తారని మనకు చెప్తున్నాడు. ఓకే, ఇదే కాదు చిల్డ్రన్, మనం చూసినట్లయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనకు అనిపిస్తుంది. సిమిలర్లీ ఫార్మర్స్ ఆర్ లార్జ్లీ సెల్ఫ్ ఎంప్లాయిడ్. అంటే ఫార్మర్స్ కూడా ఎవరి కింద పని చేయరు, వాళ్ళ ల్యాండ్ ఉంటుంది, వాళ్ళ ల్యాండ్లో వాళ్ళే వర్క్ చేస్తారు. కాబట్టి మనకి బిట్స్లో వస్తుంది ఫార్మర్ ఏ ఎంప్లాయ్కి అనేసి. మనకి వచ్చేసేసి ఇక్కడ మనం చూసినట్లయితే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఎంప్లాయా లేకపోతే ఆర్గనైజ్డ్ సెక్టార్ ఎంప్లాయా, సెల్ఫ్ ఎంప్లాయా అంటే ఫార్మర్ వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయే.
ఓకే చిల్డ్రన్. కాబట్టి అండ్ ఆల్సో ఏం చేస్తాడు అంటే ఆల్సో హైర్ లేబర్స్ యాజ్ అండ్ వెన్ దే ఆర్ రిక్వైర్డ్. ఇక్కడ మనం చేస్తున్న హైర్ అంటే ఏంటి చిల్డ్రన్, పిలుస్తాడనమాట. దేనికి, ఆయనకి అవసరమైనప్పుడు వీళ్ళకి మనీ పే చేసి, లేబర్కి మనీ పే చేయటానికి, అంటే బాడుగా అంటారు కదా చిల్డ్రన్, అలాగా కిరాయికి ఇవ్వటానికి కోసం అనేసి నా ల్యాండ్లో నేను ఒక్కడే వర్క్ చేస్తే సరిపోదు, మీరు కూడా రండి అనేసి కొంతమంది లేబర్ని పెట్టుకోవడానికి హైయర్ అనేసి మనం చెప్తాడు. కాబట్టి అలా పిలుస్తాడు అనమాట. అంతే తప్పించి 90% ఫార్మర్ ఏ ఎంప్లాయీ అని మనకి ఇస్తే మనం దానికి ఆన్సర్ మాత్రం సెల్ఫ్ ఎంప్లాయీ కిందే పెట్టాల్సి ఉంటుంది. ఓకే. అలాగే మనం ఈ పారాగ్రాఫ్ చూసినట్లయితే చిల్డ్రన్, ఆర్గనైజ్డ్ సెక్టర్ ఆఫ్ జాబ్స్ కోసం అనేసి అందరు కూడా దాన్నే చేయాలనే కోరుకుంటారు. కానీ ఈ బట్ ద ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఎలాగుంటుంది అని మనకు చెప్తున్నాడు. ఇన్ ద ఆర్గనైజ్డ్ సెక్టర్ హ్యావ్ బీన్ ఎక్స్పెండెడ్ వెరీ స్లోలీ. దీన్ని ఏం చేస్తారంటాడు, చాలా స్లోగా ప్రాసెస్ జరుగుతుంది, అంతకాలం వెయిట్ చేయలేరు. కాబట్టి ఏమవుతుంది అంటున్నాడు, యాజ్ ఎ రిజల్ట్ ఏ లార్జ్ మెంబర్ ఆఫ్ వర్కర్స్ ఆర్ ఫోర్స్డ్ టు ఎంటర్ ద అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ జాబ్స్ విచ్ పే ఏ వెరీ లో శాలరీ. అయితే ఈ ఆర్గనైజ్ సెక్టర్లో జాబ్ కోసమనే అందరూ ట్రై చేస్తారు, కానీ అది చాలా డ్రాగ్ చేస్తారు, చాలా టైం పడుతుంది దానికోసం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ జాబ్స్ చూసుకుందాం అనుకోండి, మనము పొలిటికల్గా వెళ్ళొద్దు, చాలా వరకు పొలిటీషియన్స్ యూజ్ చేసేది ఏంటి చిల్డ్రన్, ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయో ఎలక్షన్స్ ముందు మాత్రమే నోటిఫికేషన్స్ వేస్తారు. అంటే 5 yearsకి ఒకసారి మనకి జాబ్ వేకెన్సీస్కి టైం వస్తుందని అర్థం కదా. అలాంటి అంతకాలం వెయిట్ చేసి మరి ఫ్యామిలీస్ని ఫీడ్ చేసే వాళ్ళు ఉంటారు కదా చిల్డ్రన్. అలాగే కొంతమందికి లైఫ్ గోల్స్ చాలా ఉంటాయి. దీనివల్ల ఏం జరుగుతుంది అంటున్నాడు, యాజ్ ఎ రిజల్ట్ లార్జ్ మెంబర్ ఆఫ్ వర్కర్స్ అందరూ కూడా ఇంతకాలం వెయిట్ చేయలేరు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఫోర్స్డ్ టు ఎంటర్, ఇంకా తప్పక ఏం చేయలేక ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ జాబ్స్కి వస్తారు అని చెప్తున్నాడు. అలాగే మనం చూసినట్లయితే చిల్డ్రన్, ఎక్స్ప్లాయిడ్ అండ్ నాట్ టు పెయిడ్ ఫెయిర్ వేజెస్. అలాగే ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో జాబ్ చేసే కొంతమందికి చిల్డ్రన్ మోస్ట్గా చాలామందికి ఎక్స్ప్లాయిడ్ అండ్ నాట్ టు పెయిడ్ ఫెయిర్ వేజెస్. అంటే ఈ వర్క్ చేస్తున్నారంటే ఈ వర్క్ చేసే వాళ్ళకి ఇంత సాలరీ అనేసి గవర్నమెంట్ చెప్తుంది అనమాట. ఆ వర్క్ వీళ్ళు చేస్తున్న వర్కర్స్గా వేరే వాళ్ళు చేస్తున్నప్పుడు ఆ వాళ్ళకి అంత వర్క్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తున్నాను అని అంటే చిల్డ్రన్, గవర్నమెంట్ జాబ్సే ఉంటాయి. గవర్నమెంట్ జాబ్స్లో కొంతమంది గవర్నమెంట్గా ఎగ్జామ్స్ రాసి వాళ్ళు అపాయింట్ అవుతారు. కొంతమందిని ఎగ్జామ్స్ రాసిటానికి మనం ఫర్ ఎగ్జాంపుల్ చాలా టైం పడుతుందని చెప్పుకుంటున్నాం. కాబట్టి అప్పుడు అవైలబుల్గా ఆ వర్క్ చేయటం కోసం అనేసి కాంట్రాక్ట్ జాబ్స్ తీసుకున్నప్పుడు వీళ్ళు ఒకటే వర్క్ చేసినప్పుడు వాళ్ళకి ఇచ్చే వేజెస్ ఈ కాంట్రాక్ట్ జాబ్ మీద పనిచేసే వాళ్ళకి ఇయ్యర్ అనమాట. దాన్ని ఏమంటున్నాడు అంటే ఎక్స్ప్లాయిడ్ అని అంటున్నాడు. ఆ ఎక్స్ప్లాయిడ్ వల్ల ఏమవుతుంది, ఫెయిర్ వేజెస్ వాళ్ళకి ఇచ్చే అంత వేజెస్, ఆ వర్క్కి ఇంత వేజెస్ ఇవ్వాలంటే ఆ వర్క్కి సంబంధించినంత వేజెస్ ఇయ్యరు అని చెప్తున్నారు. ఇలాంటిది మళ్ళీ ఇంకా ఎక్కడ జరుగుతుంది అని మనం చూసినట్లయితే, వెన్ ద వర్కర్స్ లూజ్ దేర్ జాబ్స్ ఇన్ ద ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటున్నాడు. చిల్డ్రన్, మీరు అనుకోవచ్చు అలాగే మీరు అనుకోవచ్చు కదా చిల్డ్రన్, ఏమనేసి ఇక్కడ ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే వాళ్ళకి జాబ్ సెక్యూరిటీగా ఉంటుంది కదా. అలాంటిది వెన్ ద వర్కర్స్ లూజ్ దేర్ జాబ్స్ అనేసి ఇన్ ద ఆర్గనైజ్ సెక్టార్ అంటున్నారు ఏంటి అని మీరు అనుకోవచ్చు. చిల్డ్రన్, కొన్ని ఆర్గనైజ్ సెక్టార్లో కూడా కొంతమందిని అంటే ఇట్లా కాంట్రాక్ట్ జాబ్స్ చేసేటి వాళ్ళు తీసేసినప్పుడు ఏం చెప్తున్నాడు, ఫోర్స్ టు టేక్ అప్ జాబ్స్ ఇన్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ విత్ లో అరైనింగ్. అప్పుడు తప్పకుండా వాళ్ళు కూడా ఎక్కడ వచ్చేసేసి జాయిన్ అయిపోవాల్సి వస్తుంది చిల్డ్రన్,
అన్ఆర్గనైజ్ సెక్టార్లో పనిచేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చూస్తున్నాం కదా చిల్డ్రన్, కరోనా వలన చాలామంది టీచర్స్ జాబ్స్ లేకపోవడం వల్ల అంతకుముందు ప్రైవేట్ స్కూల్స్లో జాబ్ చేసేవాళ్ళు. ప్రైవేట్లో ఉన్నప్పుడు వాళ్ళకి టైం టు టైం శాలరీ వచ్చేది. అలాగే మనం చూసిన పైన ఆర్గనైజర్ సెక్టార్లో ఉన్న అలవెన్స్ అన్నీ కూడా వాళ్ళకు ఉండేవి. అయితే ఎప్పుడైతే ఈ కరోనా వచ్చిందో దాంతో స్కూల్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి కాబట్టి ఎవరు కూడా ఇప్పుడు స్కూల్స్ లేవు కాబట్టి ఏం చేశారు, వాళ్ళని జాబ్ నుంచి తీసేసినప్పుడు మనం చూస్తున్నాం న్యూస్లో కొంతమంది మ్యాథ్స్ సార్స్ తర్వాత వాళ్ళని మనకి ఎన్నో క్లిప్పింగ్స్ మనం చూసాం కదా చిల్డ్రన్. ఫేర్గా మనం చూసినట్లయితే వాళ్ళంతా ఏంటి ఒక సేలర్స్గా మారిపోయారు. బనానా సేలర్స్ గాను, కొంతమంది కోకోనట్ సేలర్స్ కానీ అలాగ మనకు చూపిస్తున్నారు. అంత చదువుకున్న వాళ్ళు మరి అలా సేలర్స్గా మారారు అంటే ఏంటి, ఇలాంటి పరిస్థితి రావటం వల్లనే. ఇంకా వాళ్ళకి చేసేది ఏమి లేక ఏమైపోతాడు, ఫోర్స్ టు టేక్ ఎన్ అప్ జాబ్స్. ఇంకా తప్పక వాళ్ళు ఏం చేస్తారు, ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లోకి వచ్చేస్తారు అని చెప్తున్నాడు. ఓకే, అలాగే ఇంకేం చెప్తున్నాడు చూడండి, మనం చూసినట్లయితే మోర్ వర్క్ నీడెడ్ ఫర్ మోర్ వర్క్, దేర్ ఈజ్ ఆల్సో నీడెడ్ ఫర్ ప్రొటెక్షన్ అండ్ సపోర్ట్ ఆఫ్ ద వర్కర్స్ ఇన్ ద అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఏం కావాలి ఇప్పుడు అని మనం చూసినట్లయితే సపోర్ట్, మద్దతు కావాలని చెప్తున్నాడు. రక్షణ కూడా ఉండాలి అని చెప్తున్నాడు. ఇలాగా ప్రొటెక్షన్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కావాలి అని చెప్తున్నాడు. ఓకే, అయితే మనకి ఈ ప్రొటెక్షన్ అన్నది ఎక్కడ నుంచి వస్తుంది, ఎలా మనం దాన్ని తెచ్చుకోవాలన్నది ఈ నెక్స్ట్ ఇక్కడున్న పారాగ్రాఫ్లో డిస్కస్ చేద్దాం చిల్డ్రన్. ఇక్కడ మనం చూసినట్లయితే నీడ్ ప్రొటెక్షన్ అన్నారు చిల్డ్రన్. హూ ఆర్ దీస్ పీపుల్ హూ నీడ్ ప్రొటెక్షన్. అసలు ఎవరు ఆ పీపుల్ ఎవరు, ప్రొటెక్షన్ అవసరమైన పీపుల్ ఎవరు అని మనం చూసినట్లయితే మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి పారాగ్రాఫ్లో, ద రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు అని చెప్తున్నాడు అనమాట. ఆ రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు కూడా ఇంకా ఎస్పెషల్లీ ఎవరని చెప్తున్నాడు, ద అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉండేవాళ్ళు. ఆ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో వర్క్ చేసేటోళ్ళు ఎవరని చెప్తున్నాడు చిల్డ్రన్, ల్యాండ్లెస్ అగ్రికల్చర్ లేబర్స్ అంటున్నాడు. తర్వాత వచ్చేసేసి స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అని చెప్తున్నాడు. ఇంకా షాప్ కీపర్స్ అంటున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే ఆర్టినల్స్ అంటున్నారు చిల్డ్రన్. ఆర్టినల్స్ అంటే సచ్ యాజ్ ఎ వీవింగ్ బాస్కెట్స్ ఉన్న వాళ్ళు, తర్వాత బ్లాక్ స్మిత్స్, తర్వాత కార్పెంటర్స్, తర్వాత గోల్డ్ స్మిత్, వీళ్ళందరూ కూడా అంటే స్కిల్ వర్క్ చేసే వాళ్ళందరూ కూడా దాని కిందకే వస్తారని చెప్తున్నాడు. వీళ్ళందరికీ ఏం కావాలి, ప్రొటెక్షన్ కావాలని చెప్తున్నాడు. అలాగే మనం చూసినట్లయితే నియర్లీ 80% ఆఫ్ రూరల్ హౌస్ హోల్డ్స్ ఇన్ ఇండియా ఆర్ ఇన్ ద స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్ కేటగిరీ. చాలామంది 80% దాకా కూడా ఉన్న వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారంటే చిల్డ్రన్, ఈ మార్జినల్ ఫార్మర్ కేటగిరీ కిందనే వీళ్ళందరూ కూడా వస్తారని చెప్తున్నాడు చిల్డ్రన్. ఇక్కడైతే 80% ఆఫ్ ద రూరల్ హౌస్ హోల్డ్ అంటే 80% ఆఫ్ ద ఫ్యామిలీస్కి ఎలాగా వీళ్ళు సపోర్ట్ ఇస్తారు అని చూసినట్లయితే దీస్ ఫార్మర్స్ నీడెడ్ టు సపోర్టెడ్ అండ్ త్రూ ద ఏవి అంటే ఫెసిలిటీస్ ఫర్ టైమ్లీ డెలివరీ ఆఫ్ సీడ్స్. ఏ విధంగా సపోర్ట్ చేయాలి చిల్డ్రన్, వీళ్ళకి సీడ్స్ డెలివరీ చేయటం వల్ల, మళ్ళీ అగ్రికల్చర్ ఇన్పుట్స్, క్రెడిట్ అండ్ స్టోరేజ్, ద ఫెసిలిటీస్, మార్కెటింగ్ అవుట్లెట్స్, ఇవన్నీ కూడా వాళ్ళకి కావాల్సినవి టైం టు టైం ఇచ్చేటట్టుగా చూడాలని చెప్తున్నాడు. అలాగే మనం చూసినట్లయితే చిల్డ్రన్, యాజ్ ఫార్మర్స్ లేబర్స్ దే రిక్వైర్డ్ అడెక్వేట్ వర్క్ అండ్ పేమెంట్స్ ఆఫ్ మినిమం వేజెస్. మనం చూసినట్లయితే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది చిల్డ్రన్, ఆ ఫార్మర్స్కి కావాల్సిన సీడ్స్ని ఇచ్చేటట్టుగా ఉండాలి టైం టు టైము, అలాగే వాళ్ళకి లోన్స్ ఇచ్చేటట్టుగా ఉండాలి. అలాగే మనం చూసినట్లయితే వీళ్ళకి కావలసినంత వాళ్ళ వర్క్కి తగ్గట్టుగా వేజెస్ కూడా అందేటట్టుగా, మినిమం వేజెస్ అందేటట్టుగా కూడా చూడాలి అని చెప్తున్నాడు అనమాట. చిల్డ్రన్, మనం ఇక్కడ ఇప్పుడు దాకా ఏం చూసాము అని అంటే రూరల్ ఏరియాలో ఉన్న అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో వర్క్ చేసే వాళ్ళని చూసాం. అందులో మరీ ముఖ్యంగా మనం చూసింది ఎవరిని అని అంటే ల్యాండ్లెస్ అగ్రికల్చర్ లేబర్స్ అన్నాము, తర్వాత వచ్చేసి మార్జినల్ ఫార్మర్స్ అన్నాము, షాప్ కీపర్స్ అన్నాము, తర్వాత
వివర్స్ వచ్చేసేసి బ్లాక్ స్మిత్, తర్వాత కార్పెంటర్, గోల్డ్ స్మిత్, వీళ్ళందరినీ చెప్పుకున్నాం కదా. అయితే ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏమంటున్నాడు అని అంటే అర్బన్ ఏరియాస్లో అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాడు. వాళ్ళు ఎవరని చెప్తున్నాడు చూడండి, మెయిన్లీ ఆఫ్ వర్కర్స్ ఇన్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అంటున్నాడు. అంటే స్మాల్ ఇండస్ట్రీస్ అనమాట, చిన్న తరహా పరిశ్రమలు అంటాం కదా, అలా స్మాల్ ఇండస్ట్రీస్లో వర్క్ చేసేవాళ్ళు. తర్వాత క్యాజువల్ వర్కర్స్ ఇన్ కన్స్ట్రక్షన్స్, అంటే ఇప్పుడు మనం రాజేశ్వరి లాగా మనం చూసినట్లు బిల్డింగ్ కన్స్ట్రక్షన్సే కానీ షాప్ కన్స్ట్రక్షన్సే కానీ ఉంటాయి కదా, అలాంటి కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉండేవాళ్ళు, వర్క్ చేసేటోళ్ళు. వాళ్ళ తర్వాత ట్రేడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఎక్సెట్రా, అంటే ఒక కంపెనీ ద్వారా ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు కదా చిల్డ్రన్, గూడ్స్ నమ్మేటోళ్ళు, అలా సేలర్స్. తర్వాత వచ్చేసేసి ట్రాన్స్పోర్ట్, అంటే ఇది సర్వీస్ సెక్టార్లో ఇప్పుడు మనం ఏమైనా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే అవి తీసుకొచ్చి మన ఇంటికి ఇస్తారు కదా చిల్డ్రన్, అలాంటి వాళ్ళు ఎక్సెట్రా. వీళ్ళందరూ కూడా ఎక్కడ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో వాళ్ళు చిల్డ్రన్, అర్బన్ ఏరియాలో ఉన్న అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు గురించి చెప్తున్నాడు. ఇక మనం ఈ పారాగ్రాఫ్ చూసినట్లయితే చిల్డ్రన్, అసలుకి నెససరీ ఫర్ బోత్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్. అసలు మన ఇండియాలో సోషల్ డెవలప్మెంట్ ఎకనామిక్గా తర్వాత సోషల్గా డెవలప్ అవ్వాలి అని అంటే ఎవరిని అసలుకి ఏ కమ్యూనిటీస్ని పైకి తీసుకురావాలి, సపోర్ట్ చేయాలి అనేసి చెప్తున్నాడు అని మనం చూసినట్లయితే, మొదటిగా ఇక్కడ మనకి ఏమి చూడండి, మెజారిటీ ఆఫ్ వర్కర్స్ షెడ్యూల్ క్యాస్ట్ అంటున్నాడు, అంటే ఎస్సీస్. తర్వాత ట్రైబ్స్ అంటున్నాడు, అంటే ఎస్టీస్. తర్వాత వచ్చేసి బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అంటున్నాడు, అంటే బీసీస్. వీళ్ళతో పాటు ఇంకా వీళ్ళంతా ఎక్కడ పని చేస్తారని, వర్క్ చేస్తారని చెప్తాడు చిల్డ్రన్, దెమ్సెల్స్ ఇన్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటున్నాడు. ఇంకా వీళ్ళతో పాటు ఇంకెవరి గురించి చెప్తున్నాడు, ఇట్ ఈజ్ వర్స్ ఇఫ్ వన్ ఈజ్ ఏ ఉమెన్ ఫ్రమ్ దీస్ కమ్యూనిటీస్. ఇంకా అసలు ఉమెన్ కండిషన్ అయితే ఇంకా ఘోరంగా ఉంటుందని చెప్తున్నాడు. ఆ ఉమెన్కి ఉన్న కండిషన్, వర్స్ట్ కండిషన్ ఏంటి అని మనం చూసినట్లయితే, ఇర్రెగ్యులర్గా, అంటే రెగ్యులర్గా ఆమెకి వర్క్ దొరకదు, మళ్ళీ దొరికినా కానీ లో పెయిడ్ వర్క్, ఆమె వర్క్కి లో వేజెస్ ఇస్తారని చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి, సోషల్ డిస్క్రిమినేషన్ అన్నది జరుగుతుంది అని చెప్తున్నాడు. కాబట్టి ఏ కమ్యూనిటీకి సపోర్ట్ ఇవ్వాలి, ప్రొటెక్షన్ ఇవ్వాలి అని చెప్తే మరీ ముఖ్యంగా చెప్పాల్సింది ఏది అని అంటే ఇవే అనమాట, ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఉమెన్. వీళ్ళకి ఏం చేయాలి, సపోర్ట్ ఇవ్వాలి, ప్రొటెక్షన్ ఇవ్వాలి. అప్పుడే వీళ్ళు ఎలా ఉంటారు అని చెప్తున్నాడు, లార్జ్ స్కేల్లో, అంటే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఇది నెససరీ అంటున్నాడు. ఇలాంటి దానికి సపోర్ట్ ఇస్తే, ప్రొటెక్షన్ ఇస్తే ఎకనామిక్గా అండ్ సోషల్గా డెవలప్మెంట్ అన్నది వీళ్ళ దగ్గర నుంచే కనిపిస్తుంది మొత్తం ఇండియాకి అని చెప్తున్నాడు అనమాట. ఓకే చిల్డ్రన్, ఈ పారాగ్రాఫ్ ఏం లేదు చిల్డ్రన్, మనకి కింద ఇక్కడ టేబుల్ ఇచ్చాడు కదా, ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే జీడిపి డ్యూరింగ్ ద 2004 to 2005 ఆ టైమింగ్లో వచ్చేసేసి 92% ఎవరు ఉన్నారు అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నారు. అలాగే మనం చూసినట్లయితే 8% మాత్రం ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఎంప్లాయీగా ఉన్నారు. వీళ్ళిద్దరూ ఎంప్లాయీస్ కలిపితే మనకి 100 టోటల్ వచ్చింది. అంటే మన ఇండియాలో ఉన్న ఎంప్లాయ్మెంట్ మొత్తం 100% ఉంటే అందులో అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో 92% ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది, 8% ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నాడని చెప్తున్నాడు. అయితే ఈ జీడిపి మనం చూసినట్లయితే చిల్డ్రన్, వీళ్ళు ఆర్గనైజ్డ్ సెక్టార్లో 8 మెంబర్స్ 50% దాకా జీడిపిలో కలిగి ఉంటే, అయితే 92% వాళ్ళందరూ పీపుల్ అందరూ కూడా 50 జీడిపి కలిగి ఉన్నారు. అంటే అర్థం ఏంటి చిల్డ్రన్, మన ఇండియా యొక్క కెపాసిటీ ఒక 8 మెంబర్స్ ఎంప్లాయీస్కి 50 దాకా చేయగలిగితే అసలుకి 92 మెంబర్స్ అంటే ఇంకా ఎంతో చేయగలిగి ఉండాలి. కానీ దానికి 50 వరకే ఉన్నది. అంటే వీళ్ళ వేజెస్ తక్కువ, వీళ్ళకి ఇచ్చే వెలవెన్స్ తక్కువ, అన్నీ తక్కువ కాబట్టి ఇంతగా వేరియేషన్ వీళ్ళందరూ ఇంతమంది కలిసి పొందుతున్నది ఒక 8 మెంబర్సే ఇక్కడ కలిసి పొందుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇదే ఆ టేబుల్ గురించి చెప్తున్నాడు అనమాట. ఓకే, హౌ టు క్రియేట్ మోర్ అండ్ బెటర్ కండిషన్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఇక్కడ మనకి ఏం చెప్తున్నా, ఇలాంటి ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్న పర్సంటేజెస్ని బట్టి ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ని ఎలా పెంచాలి, బెటర్ కండిషన్ వాళ్ళలో ఎలా తీసుకురావాలి అదే ఈ పారాగ్రాఫ్ మనకి చెప్తుంది చిల్డ్రన్.
అందులో మనకి ఏం చెప్తున్నాడు అని అంటే ఇక్కడ మనకు చూసినట్లయితే ప్రొడక్షన్ ఇన్ ఇండస్ట్రీ అండ్ సర్వీస్ హ్యాస్ ఇంక్రీజ్డ్, అంటే ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయింది, సర్వీస్ సెక్టార్లో కూడా ఇంక్రీజ్ అయింది, కానీ వితౌట్ ఏ సిమిలర్ ఇంక్రీజ్ ఇన్ ఎంప్లాయ్మెంట్లో మాత్రం ఎటువంటి ఇంక్రీజ్ అన్నది కనపడలేదు. అంటే ఏంటి, వీళ్ళకి ఎంప్లాయ్మెంట్స్ కల్పింపబడుతుంది, చాలామందికి కల్పింపబడుతుంది, కొంతమందికి అసలుకి ఎంప్లాయ్మెంట్ అన్నది కూడా దొరకట్లేదు. కానీ అలా అంతమంది ఎక్కువగా మనం ఏం చేయలేము, హ్యూమన్ పాపులేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి తక్కువ వేజెస్కి ఎవరు వస్తే వాళ్ళని మాత్రమే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్న మేనేజ్మెంట్స్ తీసుకుంటారని అర్థం అనమాట. ఒక ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఏమో మనకి వర్క్ యాక్ట్ మనం ఆల్రెడీ ఆర్టికల్ 41లో చెప్పుకున్నాం కదా చిల్డ్రన్, దాంట్లో 15 నుంచి 59 వరకు ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. అలాంటప్పుడు అలా ఎలిజిబుల్ అంత ఏజ్ ఉన్నది మనకి. అలాగే మనం చూసినట్లయితే వాళ్ళకి మళ్ళీ ఎడ్యుకేషన్ ఇవన్నీ ఉంటాయి, అన్నీ చూసుకొని ఇవి ఎవరైతే ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తారో వాళ్ళు ఎవరు తక్కువ వేజెస్కి ఒప్పుకుంటారో వాళ్ళని తీసుకుంటారు కదా. ఆ విధంగా ఏం జరుగుతుందని చెప్తున్నాడు, ఈ ఎంప్లాయ్మెంట్ అన్నదిలో వాళ్ళ వేజెస్ మాత్రం, వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ మాత్రం ఇంక్రీజ్ కాలేదు అని చెప్తున్నాడు. అలాగా బెనిఫిట్స్ పొందుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అనేసి మనం చూసినట్లయితే బెనిఫిట్స్ ఓన్లీ అబౌట్ 8% ఆఫ్ వర్కర్స్, 8% ఆఫ్ వర్కర్స్కే ఉన్నారు. మరి 92% ఆఫ్ వర్కర్స్ పరిస్థితి ఏంటి? కాబట్టి వాళ్ళని ఇంక్రీజ్ చేయటానికి, ఇంక్రీజ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఆల్ పీపుల్కి మొత్తం 100 పీపుల్కి మొత్తం ఇలాంటి బెనిఫిట్స్ కావాలి. కాబట్టి ఇలాంటి బెనిఫిట్స్ 100 పీపుల్కి రావాలి అంటే మనం ఏం చేయాలి అన్నదే లెట్ us లుక్ ఎట్ సమ్ ఆఫ్ దెమ్. మనకి కొన్ని వేస్ చూపిస్తున్నాడు, దాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దామని చెప్తున్నాడు చిల్డ్రన్. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే టేక్ ద కేస్ ఆఫ్ గాయత్రి. ఇక్కడ మనకి గాయత్రి అనే ఒక ఆమెని మనకి మెన్షన్ చేస్తున్నాడు చిల్డ్రన్. ఆమెకు వచ్చేసి ఏం చెప్తున్నాడు, విత్ హర్ 2 hectares ప్లాట్ ఆఫ్ అన్ఇరిగేటెడ్ ల్యాండ్ అంటున్నాడు చిల్డ్రన్. ఇరిగేషన్ అంటే ఏం చిల్డ్రన్, వాటర్ ఫెసిలిటీ ఉన్న ల్యాండ్. అన్ఇరిగేట్ అంటే ఏంటి, వాటర్ ఫెసిలిటీ లేని ల్యాండ్. అంటే ఏంటి, అది రెయిన్ ఫాల్ మీదే ఆధారపడి ఉన్న ల్యాండ్ అనమాట. ఇలాంటి ల్యాండ్ ఎవరు కలిగి ఉన్నారు అంటే గాయత్రి కలిగి ఉన్నది అని చెప్తున్నాడు. ఇక్కడికి వచ్చేసేసి మనకి ఏం చెప్తున్నాడు చూడండి, 2 hectares అంటున్నాడు. ఆ 2 hectaresని మనం చూసినట్లయితే 1 hectareకి వచ్చేసేసి మనకి ఎంత మెజర్ ఇచ్చాడు చిల్డ్రన్, 2.5 acres అంటున్నాడు. అంటే ఆమెకి మనము 1 hectare వచ్చేసి 2.5 అయితే ఆమెకి 2 hectares ఉన్నది కాబట్టి ఎంత అనేసి అంటే 5 acres ఉన్నది అని అర్థం. అదే మనం చూసినట్లయితే చిల్డ్రన్ అసలుకి మనం మెజర్ చేసేది హెక్టార్స్లో కాకుండా మళ్ళీ స్క్వేర్ మీటర్స్లో అయితే అది వచ్చేసేసి 1 hectare వచ్చేసేసి 1000 square meters ఉందని అర్థం అనమాట. ఆ 1 hectare అయితే 2 hectares అంటే 20 square meters ఉందని అర్థం అనమాట. ఓకే, ఇలాంటి ల్యాండ్ కోసం అది రెయిన్ ఫీడ్ ల్యాండ్ కాబట్టి ఆమె ఏం చేసుకోవచ్చు, బ్యాంకులో మనీ లోన్ తీసుకుంటే ఆమె ఒక వెల్ని పెట్టుకొని ఆ ఇరిగేషన్ ఫెసిలిటీ ద్వారా తన ల్యాండ్ని ఆమె కల్టివేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. అలాగే మనకి చూసినట్లయితే చిల్డ్రన్ టేక్ ఏ సెకండ్ క్రాప్ వీట్ డ్యూరింగ్ ద రబ్బీ సీజన్ అంటున్నాడు. చిల్డ్రన్ మన అందరికీ తెలుసు, మన ఇండియాలో వచ్చేసేసి సీజన్స్ని బట్టి మనం కల్టివేట్ చేసుకుంటాం కదా. రబ్బీ అంటే ఏంటి, అది వింటర్ టైమింగ్లో అక్టోబర్ టు డిసెంబర్ టైమింగ్లో వేసే క్రాప్ అనమాట. అయితే ఖరీఫ్ సీజన్ కూడా ఉంది కదా చిల్డ్రన్, అందుకే ఖరీఫ్ అంటే ఇది సమ్మర్ టైమింగ్లో జరిగేది క్రాప్. కాబట్టి సమ్మర్ టైమింగ్లో ఆల్రెడీ ఆమె ఒక క్రాప్ వేసుకుంటుంది, తర్వాత సెకండ్ క్రాప్ అంటే వింటర్లో కూడా వేసుకునే ఫెసిలిటీ అన్నది జరగవచ్చు. అలా జరిగితే ఏమవుతుందని చెప్తున్నాడు, ఏం జరుగుతుంది, 2 people ఫర్ 50 days. ఈమె ఒక ఇద్దరిని పెట్టుకోవచ్చు ఒక 50 days వర్క్ చేసుకోవటానికి. అంటే ఆమె ఇద్దరికి వర్క్ ఆమె కల్పిస్తుంది అనేసి మనకు చెప్తున్నాడు అనమాట. ఇంకా ఏం చెప్తున్నాడు అంటే అన్ఇరిగేటెడ్ ల్యాండ్స్ ఉన్న వాళ్ళు కొంతమంది నౌ సపోజ్ మెనీ స్మాల్ డ్యామ్స్ ఆర్
constructed and canals or digging to irrigate many such farms. ఇలాంటి కొంతమంది కలిసి అన్ఇరిగేట్ అంటే వాటర్ ఫెసిలిటీ లేని ల్యాండ్ కలిగి ఉన్న వాళ్ళందరూ కలిసి కొన్ని కాల్వలు తవ్వుకొని దాని నుంచి వాటర్ని పొందితే తర్వాత ఏం జరుగుతుంది అంటున్నాడు. ఇట్లాంటి వాటి అన్నిటికీ ఇలాంటి ల్యాండ్స్ అందరికీ కూడా వాటర్ వల్ల ఇలాగ సెకండ్ క్రాప్ అన్నది కూడా వేసుకోవచ్చు అని చెప్తున్నాడు అనమాట. ఇలాగ జరిగితే ఏం జరుగుతుంది అంటున్నాడు. దిస్ కుడ్ లీడ్ టు ఏ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ generation within a agriculture sector itself during the problem of under ఎంప్లాయ్మెంట్. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, అసలుకి ఇంకా అండర్ ఎంప్లాయ్మెంట్, అసలు ఎంప్లాయ్మెంట్ లేకపోవటం అన్నది జరగదు. అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ అన్నది దేనివల్ల మనకి అసలు మన ఇండియా అంటేనే అగ్రికల్చర్ ల్యాండ్సే కదా చిల్డ్రన్. కాబట్టి ఆ సెక్టార్నే మనం తీసుకొని ఆ సెక్టార్లోనే ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ని కల్పిస్తే దాని తోడు 6 months వర్క్ చేస్తాం, 6 months వర్క్ చేయమని మనం చెప్పుకుంటాం. కాబట్టి ఆ 6 months చేసిన వర్క్ తర్వాత సెకండ్ క్రాప్ కూడా వేసుకోగలిగితే మనం, అలాగే వాటర్ ఫెసిలిటీ అన్నది పెట్టుకోగలిగితే అంటే మనం 12 months కూడా వర్క్ చేయగలుగుతాము. ఆ 12 months కూడా అందరికీ వర్క్ జరుగుతుంది. అగ్రికల్చర్ ల్యాండ్ వల్ల అన్ఎంప్లాయ్మెంట్ అన్నది కలగకుండా ఉంటుంది అనేసి మనకి చెప్తున్నాడు అనమాట. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ పారాగ్రాఫ్లో మనకి ఏం చెప్తున్నాడు అని అంటే అసలుకి గాయత్రి అండ్ అదర్ ఫార్మర్స్ ప్రొడ్యూస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ వీళ్ళందరూ ఎలా మన వాళ్ళ కల్టివేషన్ వచ్చేసి మనకి ఇక్కడ సెకండ్ క్రాప్ అన్నాడు కదా చిల్డ్రన్. సెకండ్ క్రాప్ వచ్చేసేసి రబ్బీ సీజన్లో వేసేది ఖరీఫ్స్. తర్వాత వచ్చి మనం చూసినట్లయితే జైడ్ అంటే ఏంటి, ఈ రబ్బీ అండ్ ఖరీఫ్ సీజన్స్ మధ్యలో వేసే క్రాప్ అనమాట. ఇలాంటి క్రాప్స్ వేసిన తర్వాత వాళ్ళు అక్కడ ఏం చేయాలి, కంటిన్యూ టు గ్రో అండ్ సేల్ దీస్ క్రాప్స్. ఇలాగా అంటే వాళ్ళు ఇయర్ మొత్తం కూడా కల్టివేట్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అవి సేల్ చేయడం కోసం అనేసి వాళ్ళకి ఏం కావాలని చెప్తున్నాడు. మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ప్రొడక్ట్స్ టు నియర్లీ టౌన్. వాళ్ళు ప్రొడ్యూస్ చేసింది ఏదైనా కానీ టౌన్కి వెళ్తానికి ఏం కావాలో వాళ్ళకి రిక్వైర్డ్ టు ట్రాన్స్పోర్ట్ కావాలి వాళ్ళకి. అలాగే ట్రాన్స్పోర్ట్తో పాటు ఇంకా ఏం కావాలని చెప్తున్నాడు చిల్డ్రన్, స్టోరేజ్ ఆఫ్ క్రాప్స్. అంటే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ క్రాప్ని దాచుకోవాలిగా చిల్డ్రన్ కల్టివేట్ చేయడానికి. అలాంటి ఫెసిలిటీస్ కోసమని ఇఫ్ ద గవర్నమెంట్ ఇన్వెస్ట్ సమ్ మనీ ఇన్ ట్రాన్స్పోర్ట్ అండ్ స్టోరేజ్ ఆఫ్ క్రాప్స్. గవర్నమెంట్ ఇలాంటి వాళ్ళకి కొంచెం సపోర్ట్ ఇచ్చి మనీకి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మనీయే. అలాంటి వాళ్ళకి మనీ కొంచెం సపోర్టివ్గా గవర్నమెంట్ ఉంటే వాళ్ళకి ఎలాంటి కండిషన్ వస్తుందని చెప్తున్నాడు చిల్డ్రన్. ఇలాంటి యాక్సెస్ టు వాటర్ తక్కువగా ఉన్న కండిషన్లో అయినా కానీ కంటిన్యూగా క్రాప్ వేయగలిగే స్థితి వాళ్ళు కలిగి ఉంటారు వాళ్ళ ల్యాండ్లో. అలాగే అప్పుడు ఎలాగ మారిపోతుంది అంటున్నాడు, దిస్ యాక్టివిటీస్ కెన్ ప్రొవైడ్ ప్రొడక్టివ్ ఎంప్లాయ్మెంట్ని పెంచుతుంది టు నాట్ జస్ట్ ఫార్మర్స్ బట్ ఆల్సో అదర్ సచ్ దోస్ ఆర్ సర్వీస్ లైక్ ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రేడ్. అంటే వీళ్ళు తీసుకుపోయి టౌన్లో ఒకరికి అమ్ముతున్నారంటే ట్రేడేగా చిల్డ్రన్. కాబట్టి అక్కడ నుంచి మన హౌస్ హోల్డ్ మన ఇంటికి వచ్చిన దాకా జరిగేది ట్రేడే. కాబట్టి అలాగే ట్రాన్స్పోర్ట్ కూడా జరుగుతుంది. దీనిలోనే మనకి ఏముంటుంది, సర్వీస్ కూడా జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ సర్వీస్ ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కలిగింపబడుతుంది. దాన్ని బట్టి ట్రాన్స్పోర్ట్కి ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది, మళ్ళీ ట్రేడ్ వల్ల కూడా జరుగుతుంది. కాబట్టి దీనివల్ల ఇయర్ మొత్తం కూడా వాళ్ళు క్రాప్ అన్నది వేయగలుగుతారు అనేసి మనకి చెప్తున్నాడు అనమాట. ఈ విధంగా ఎంప్లాయ్మెంట్ని పెంచుకోవచ్చు అని చెప్తున్నాడు. ఓకే, పారాగ్రాఫ్లో ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, మనకి చూసినట్లయితే ఇంట్రెస్ట్ గురించి చెప్తున్నాడు అనమాట. బ్యాంక్ లోన్స్ గురించి చెప్తున్నాడు. మనం చూసినట్లయితే గాయత్రి కండిషన్ బట్టి మనం చూసినట్లయితే ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, ఆమెకి వాటర్ ఒక్కటే ప్రాబ్లం కాదు, ఇంకా మనం చూసినట్లయితే నీడెడ్ సీడ్సే కానీ ఫెర్టిలైజర్సే కానీ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్సే కానీ పైప్స్
టు డ్రా వాటర్, ఇవన్నీ కూడా కల్టివేట్ చేయడానికి అవసరమైన ఎక్విప్మెంట్స్ కదా. ఇలాంటి ఎక్విప్మెంట్స్ కోసం అనేసి పూర్ ఫార్మర్స్ ఏం చేస్తున్నాడు, ఇవన్నీ కొనలేక అప్పు చేయాల్సి వస్తుంది అని చెప్తున్నాడు. బోరో మనీ ఎక్కడ అంటే ఫ్రమ్ మనీ లెండర్ దగ్గర తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు పే ఏ హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హైగా ఉంటుంది వాళ్ళ దగ్గర అని చెప్తున్నాడు. కాబట్టి ఇఫ్ ద లోకల్ బ్యాంక్స్, ఒకవేళ లోకల్ బ్యాంక్స్ కానీ వాళ్ళకి రీజనబుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తే అప్పుడు ఏం చెబుతుంది అంటే షీ విల్ బీ ఏబుల్ టు బై ఆల్ దీస్ ఇన్ టైమ్ అండ్ కల్టివేట్ హర్ ల్యాండ్. అవి టైం టు టైం ఆమె వాటిని కట్టేయగలుగుతుంది, తక్కువ రీజనబుల్గా ఇంట్రెస్ట్ కూడా కట్టుతుంది అని చెప్తున్నాడు. అలాగే తన ల్యాండ్ కూడా కల్టివేట్ చేసుకోగలుగుద్ది అనేసి చెప్తున్నాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అని చెప్తున్నాడు. దిస్ మీన్స్ దట్ అలాంగ్ విత్ వాటర్ we also need to provide a CHAP agriculture credit to farmers for ఫార్మింగ్ టు ఇంప్రూవ్. అంటే ఎలాగ ఫార్మింగ్ కూడా ఇంప్రూవ్ చేయాలన్నది కూడా మనకి చెప్పాడనమాట. ఓకే, ఇంకా ఈ పారాగ్రాఫ్లోకి వచ్చేసరికి మనకి ఏం చెప్తున్నాడు చూడండి, సెమీ రూరల్ ఏరియాస్ అని అంటున్నాడు. అంటే కొంచెం 2-3 విలేజెస్ కలిపి ఉన్న ఏరియానే సెమీ రూరల్ ఏరియాస్ అంటారనమాట. ఇలాంటి రూరల్ ఏరియాస్లో ఏం పెట్టాలని ఉండటానికి వాళ్ళు ప్రమోట్ చేస్తారంటున్నాడు, ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ ఇన్ సెమీ రూరల్ ఏరియాస్. అక్కడ ఇండస్ట్రీస్ పెట్టుకుంటే మంచిది, అక్కడ ఉంటే వీళ్ళకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది అన్నది వాళ్ళ ఐడియాలజీ అంటున్నారు. అంటే ఏంటి అని అంటే మెనీ ఫార్మర్స్ టు డిసైడ్ టు గ్రో, వాళ్ళు డిసైడ్ చేసుకొని వాళ్ళు గ్రో చేసిన మిలిటెంట్సే కానీ వాళ్ళ ప్రొడక్ట్స్ ఏమైనా కానీ చిల్డ్రన్ అవన్నీ కూడా వాళ్ళు దాచుకోవడానికి ఏం కావాలా, మిల్స్ కావాలి అని చెప్తున్నారు. అలాగే మనం ఇక్కడ కింద మనం చూసినట్లయితే చిల్డ్రన్ స్టోరేజ్ దేర్ ప్రొడక్ట్స్ లైక్ చిల్లీ అండ్ ఆనియన్స్ అండ్ సేల్ దెమ్ వెన్ ద ప్రైస్ ఈజ్ గుడ్. ఎప్పుడైతే ప్రైస్ బాగుంటుంది అనుకుంటారో అప్పుడు దాకా స్టోరేజ్ చేసుకొని అప్పుడు అమ్మటానికి వాళ్ళకి స్టోరేజ్ చేసుకోవటానికి ఉంటే అప్పుడు వాళ్ళకి మంచి ప్రైజెస్ వస్తాయి అనేసి చెప్తున్నాడు అనమాట. అలా స్టోరేజ్ చేసినప్పుడు కూడా కొంతమందిని ఎంప్లాయీస్ పెట్టుకుంటారు కదా చిల్డ్రన్. అలాగే సిటీ అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఒక ఏరియాలో పెట్టుకుంటే దాన్ని ఏమని చెప్తున్నాడు, సెమీ రూరల్ ఏరియాస్ అని చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు, అలాగే మనం చూసినట్లయితే చిల్డ్రన్ ఇన్ విలేజెస్ నియర్ ఫారెస్ట్ ఏరియాస్లో ఎవరి గురించి చెప్తున్నాడు చిల్డ్రన్, హనీ కలెక్షన్ సెంటర్స్ని పెట్టుకుంటే ఎవరైతే హనీ సేల్ చేస్తారో ఆ సేల్ వైల్డ్ హనీని ఆ సెంటర్లో వాళ్ళు అమ్మేయచ్చు అని చెప్తున్నాడు. ఓకే, అలాగే మనం చూసినట్లయితే చిల్డ్రన్ ఇంకా ఏం చెప్తున్నాడు అంటే కొన్ని ఇవే కాకుండా చిల్డ్రన్ మనం చూసినట్లయితే ఇట్ ఈజ్ ఆల్సో పాసిబుల్ టు సెటప్ ఇండస్ట్రీస్ అని చెప్తున్నాడు. ఏ ఇండస్ట్రీస్ అని మనం చూసినట్లయితే చిల్డ్రన్ వెజిటేబుల్స్ అండ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ లైక్ టమాటా, చిల్లీ, మ్యాంగో, రైస్, రెడ్ గ్రామ్స్, ఫ్రూట్స్ ఇలాంటి వాటిని విచ్ క్యాన్ బీ సోల్డ్ అవుట్ సైడ్ మార్కెట్. ఇవి అమ్మటానికి కూడా వాళ్ళకి ఇలాగ ఇండస్ట్రీస్ కొన్ని పెడితే బాగుంటుంది అనేసి చెప్తున్నాడు. వీటిలన్నిటి వల్ల ఏం జరుగుతుందని చెప్తున్నాడు లాస్ట్గా మనకి, దిస్ విల్ ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండస్ట్రీస్ లొకేటెడ్ ఇన్ సెమీ రూరల్ ఏరియాస్లో కూడా ఇలాంటి ఇండస్ట్రీస్ పెట్టడం వల్ల, ఇలాంటి మిల్స్ వల్ల, ఇలాంటి గోడౌన్స్ వల్ల, ఇలాంటి హనీ కలెక్టింగ్ సెంటర్స్ వల్ల ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. కాబట్టి వాళ్ళెవ్వరు కూడా మళ్ళీ సిటీకి రావాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ వచ్చినా కానీ ఇక్కడ కూడా రూరల్లో కూడా డెవలప్మెంట్ అన్నది, సెమీ రూరల్ ఏరియాస్లో డెవలప్మెంట్ అన్నది అక్కడ కూడా కనిపిస్తుంది, అక్కడ కూడా ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ అన్నది పెరుగుతుంది అనేసి మనకి చెప్తున్నాడు అనమాట. దాన్ని బట్టి ఏమంటున్నారు చిల్డ్రన్, అండ్ నాట్ నెససరీ ఇన్ లార్జ్ అర్బన్ సెంటర్స్కి వచ్చి అక్కడ పెట్టుకోవాలి, అర్బన్లో ఎక్కువ ప్లేస్ వీటి కోసమని ఇండస్ట్రీస్ కోసమని పెట్టాలి అన్న అవసరం ఉండదు అని చెప్తున్నాడు. ఓకే, చెప్తున్నాను చిల్డ్రన్, టుడే వీ నాట్ టు ఓన్లీ హ్యావ్ జనరేట్ న్యూ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మనం జనరేట్ చేసుకోవటమే కాదు, వాళ్ళకి ఏం చేయాలా, బట్ ఆల్సో ట్రైన్ మెనీ వర్కర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వాలా, ఆ మిషన్స్ని ఎలా ఆపరేట్ చేయాలి, తర్వాత అవి ఎలా వర్క్ చేస్తాయి, ఎలా వర్క్ చేసుకోవాలి అన్నదానికి కూడా
ట్రైనింగ్ అన్నది స్కిల్ అన్నది చాలా అవసరం అని చెప్తున్నాడు. ఇలాగ చేయటం వల్ల ఏం జరుగుతుంది అంటున్నాడు, బోత్ రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్ వీటిలో ఏం చేయాలని చెప్తున్నాడు, ఇండస్ట్రీస్ పెట్టుకోవాలని చెప్తున్నాడు. ఇలాగ పెట్టడం వల్ల ఏమవుతుంది, మెనీ మోర్ గూడ్స్ అండ్ సర్వీస్ అన్నవి మనం ప్రొడ్యూస్ చేయవచ్చు అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే చిల్డ్రన్ మీకు నా లెసన్ నచ్చినట్లయితే మీరు లైక్ మై ఛానల్ చిల్డ్రన్, సబ్స్క్రైబ్ మై ఛానల్ చిల్డ్రన్. ఇంకా చిల్డ్రన్ ఈ లెసన్ని బట్టి మనకి రాంపూర్ విలేజ్ ఇది కూడా చాలా వరకు రిలేటెడ్ ఈ లెసన్ని బట్టే ఉంటుంది. కాబట్టి ఆ లెసన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్.